ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? వెస్ట్ బెంగాల్ కాడికి వస్తాం. వెస్ట్ బెంగాల్ కాడికి వస్తే పలు సర్వేలు ఏం చెప్తున్నాయి అనేది నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చిన ఆబ్వియస్ గా. అయితే మోటాబాయ్ ఏమని చెప్పిండు మనకు? అమిత్ షా నేను ఈయనే కూర్చుంటున్నా అని చెప్పిండు. నేను ఈయనే కూర్చుంటున్నాను అంటే దాని మతలబ్ ఏముంటది? వెస్ట్ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ సర్కార్ కిసి హాలత్ మే బనేగా అని అన్నట్టు ఒక సంకేతం ఆయన ఇచ్చిండా లేదా ఫ్రెండ్స్? ఎన్డీఏకి 70 నుంచి 95 వచ్చే ఛాన్సెస్ ఉన్నది అని అంటే అన్నా డిఎంకే అపోజిషన్ లో కూర్చుంటున్నది. టీవీకే 15 నుంచి 40 వరకు కొట్టే ఛాన్స్ ఉన్నది అని చెప్పి ఈ బ్యాండ్ విడ్త్ ఏదైతే ఉన్నది కదా, ఇప్పుడు యావరేజ్ చేసే చెప్తున్నాను నేను, ఎవరెవరు సర్వే కరెక్ట్ అని కూడా చెప్తలేను. ఫర్ ఎగ్జాంపుల్ 15 నుంచి 40 విజయ్ పార్టీ కొట్టింది అని అంటే అబ్సల్యూట్ గా టీవీకే అనే పార్టీ ఒక వైల్డ్ కార్డ్ పార్టీ అవుతుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కింగ్ మేకర్ అవుతుంది. అస్సాంలో క్లీన్ స్వీప్ హేమంత బిశ్వాస్ శర్మ 80 to 95 సీట్లతో మళ్ళొకసారి కాషాయ పార్టీ జెండా అస్సాంలో ఎగరబోతుంది అనేది క్లియర్ కట్ గా కనబడుతున్నది. ఇక్కడ ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పంచాయతీ ఏందని అంటే, తెలంగాణలో మనం ఎందుకు ఓడిపోతున్నాం? తమిళనాడులో డిఎంకే ప్లస్ గవర్నమెంట్ కూటమి ఖచ్చితంగా వస్తున్నది. 75% కాన్ఫిడెన్స్ తోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. అస్సాంలో 90% కాన్ఫిడెన్స్ తోని భారతీయ జనతా పార్టీ, నేనైతే 100% చెప్తున్నా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకా ఎన్డీఏ మనం ట్రెండ్ అగర్ తీసుకొని చూస్తే, భారతీయ జనతా పార్టీ అస్సాంలో 90% కాన్ఫిడెన్స్ తోని సర్వేలు చెప్తున్నాయి అని అంటే బూత్ స్ట్రెంత్ ఎంత గట్టిగా ఉన్నదో చూడుండ్రి. సీఎం లోకల్ పీపుల్ తో ఎంత కనెక్ట్ అయ్యిందో చూడుండ్రి. తెలంగాణకు ఇంట్లో నుంచి ఏం సారాంశం వస్తుందో తెలుసుకోండి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి అని చెప్పి మనం మాట్లాడితే, ఫస్ట్ మనము వెస్ట్ బెంగాల్ కాడికి వస్తాం. వెస్ట్ బెంగాల్ కాడికి వస్తే పలు సర్వేలు ఏం చెప్తున్నాయి అనేది నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చిన. వెస్ట్ బెంగాల్లో 294 సీట్స్ ఉన్నాయి. అందులో మెజారిటీ రావాలని అంటే మనకు 148 రావాలి. ఒకటి మ్యాట్రిజ్ ఏం చెప్తున్నది అని అంటే, టీఎంసీకి 125 నుంచి 140 వస్తాయి అని చెప్తున్నది. టీఎంసీకి 125 నుంచి 140, భారతీయ జనతా పార్టీకి 146 నుంచి 161, లెఫ్ట్ ఇంకా కాంగ్రెస్కి అయితే 0 అని చెప్తున్నది. అదర్స్ 6 నుంచి 10. అబ్సల్యూట్గా నేను ఆ రోజు కూడా చెప్పిన, హుమాయూన్ కబీర్ అండ్ ఎంఐఎం ఖచ్చితంగా 2 to 3% ఈ ఓట్లు కొడుతుంది. ఈ ఓట్లు కొట్టింది అని అంటే ఇది ఖచ్చితంగా దీనికే గండి పడుతుంది అని చెప్పి నేను క్లియర్ కట్గా చెప్పిన. మ్యాట్రిక్స్ కూడా అదే చెప్తున్నది. అండ్ పీమార్క్ సర్వేలో కూడా భారతీయ జనతా పార్టీకి ఎడ్జ్ చూపిస్తున్నది. పీపుల్స్ పల్స్లో కూడా 177 నుంచి 187 అని చెప్తున్నారు. ఇక్కడ 95 నుంచి 110 అని చెప్తున్నారు. పీపుల్ పల్స్లో భారతీయ జనతా పార్టీ డౌన్ చూపిస్తున్నది, టీఎంసీ అప్ చూపిస్తున్నది. పోల్ డైరీలా 99 నుంచి 127 ఈజ్ ఫర్ వెస్ట్ బెంగాల్ టీఎంసీ అండ్ 140 to 171 ఫర్ బీజేపీ. ఇక్కడ లెఫ్ట్ ఒక 2-3 గెలవచ్చు అని చెప్తున్నారు. జేవీసీలకు కూడా భారతీయ జనతా పార్టీ డామినెన్స్ కనిపిస్తున్నది. జమాత్ చేసిన సర్వేల అబ్సల్యూట్ల పేరు ఏముంటుంది, ఆ పేరు తగ్గట్టే వాళ్ళు సర్వే చెప్తారు. కాబట్టి టీఎంసీకి ఎడ్జ్ ఇచ్చిరు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ 80 to 90 పోతుంది అని చెప్తున్నారు. రిపబ్లిక్ యావరేజ్ తీసుకున్న సర్వేలా మమతా బెనర్జీకి 134 ప్రిసైజ్గా చెప్పారు, వితౌట్ ఎనీ కంటింజెన్సీ. భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 155కి వస్తుంది అని చెప్తున్నారు. అదర్స్కి 5 వస్తుంది అని చెప్తున్నారు. మన తెలంగాణకు చెందిన బెకాన్ స్ట్రాటజీస్ ఏం చెప్తున్నది అని అంటే 149 నుంచి 154 టీఎంసీకి వస్తుంది, 136 నుంచి 141 బెంగాల్కి వస్తున్నది అని చెప్పి చెప్తున్నారు. నాకు తెలిసి ఎడ్జ్ ఎవరికి ఉన్నది అని చెప్పి మనం మాట్లాడితే, అగర్ కన్సెన్సస్ యావరేజ్ తీసుకొని మనం ఇది అన్ని మాట్లాడితే, ఆ బ్యాండ్ ఎక్కడ ఫిట్ అవుతున్నది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, టీఎంసీకి 135 నుంచి 155 అని చెప్పి చెప్తున్నారు. అండ్ భారతీయ జనతా పార్టీకి 135 నుంచి 165 దాకా పోతున్నది అని చెప్పి చెప్తున్నారు. అయితే మళ్ళీ లీగల్ టసల్ ఉంటుంది కదా గిరీష్, మ్యాజిక్ మార్క్ రానికి ఎవరికి రాకపోవచ్చు, అదర్స్ని కలుపుకొని చేస్తారు కదా అని చెప్పి మాట్లాడితే, ఆబ్వియస్గా అయితే మోటాబాయ్ ఏమని చెప్పిండు మనకు? అమిత్ షా నేను ఈయనే కూర్చుంటున్నా అని చెప్పిండు. నేను ఈయనే కూర్చుంటున్నానంటే దాని మతలబ్ ఏముంటుంది? వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ సర్కార్ కిసి హాలత్ మే బనేగా అని అన్నట్టు ఒక సంకేతం ఆయన ఇచ్చిండా లేదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో చెప్పురు. దిస్ ఈజ్ ఫర్ వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్కి వచ్చే కంటే ముందు మన ఆపరేషనల్ చాణక్య చేసిన సర్వే కూడా కొంచెం వీళ్ళు జర ఇప్పటివరకు అబ్సల్యూట్గా కరెక్ట్గానే చెప్పిండ్రు. సో వాళ్ళు కూడా ఏం చెప్పారు అనేది ఒకసారి మనం చూద్దాం. వాళ్ళ సర్వే నాకు మొబైల్లో పెట్టిండ్రు, ఒక్క నిమిషం. ఆపరేషన్ చాణక్య ఏం చెప్తుందనంటే, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి 147 నుంచి 153, అంటే ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ వీళ్ళ దాంట్లో కూడా చెప్తున్నది క్లియర్ కట్గా. నౌ లెట్ us గో టు ఎగ్జిట్ పోల్స్లల్లా వి విల్ గో టు తమిళనాడులో మెజారిటీ మార్క్ వచ్చేసి మనకు
టోటల్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అంటే సీట్లు ఏవైతే ఉంటాయో 234 ఉంటాయి. అలా మెజారిటీ రావాలంటే మనకు 118 రావాలి. 118 అని ఏ సర్వేలు ఏమేమిలా దక్షిణాన చెప్తున్నాయో కూడా మనం చూద్దాం. యాక్సిస్ సర్వే ఏం చెప్తుందంటే డిఎంకేకి 90 to 110 అని, ఎన్డీఏ కూటమికి 20 to 32 అని, టీవీకే ఏదైతే మన విజయ్ పార్టీ ఉందో దానికి 98 నుంచి 120 అని వస్తుంది. ఇది అబ్సల్యూట్గా నాకు తెలిసి పెద్ద ఇది అవులా డేటా అని అంటానే. టీవీకేకి 98 నుంచి 120 ఏడికని వస్తుంది రాబోయే, నాకు అర్థం కాదు. కానీ మ్యాట్రిక్స్ ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే 122 నుంచి 130 డిఎంకేకి వస్తుంది, ఎన్డీఏ కూటమికి 87 నుంచి 100, టీవీకే 10 to 12 అని చెప్పి మాట్లాడుతున్నారు. పీమార్క్ సర్వే ఏం చెప్తుంది 125 to 145 అండ్ ఎన్డీఏ కూటమికి 65 to 85, టీవీకే 16 to 26. పీపుల్ పల్స్ 125 to 145, 65 to 80 ఫర్ ఎన్డీఏ అండ్ డిఎంకేకి వచ్చేసి 125 to 145, టీవీకే 18 to 24. జేవీసీ డిఎంకే పోతుంది అని చెప్తున్నారు, భారతీయ ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అని చెప్తున్నారు. నాకు ఇది జర డౌటే. కామాఖ్య సర్వే ఏం చెప్తున్నది అంటే డిఎంకేకి 78 to 95, భారతీయ జనతా పార్టీ అండ్ ఎన్డీఏ కూటమికి 68 to 84 అండ్ టీవీకేకి 67 to 81 అని అంటున్నారు. ఇది కూడా నాకు తెలిసి పైసలు తీసుకొని చేసిన సర్వే అని అన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ నాకు చూడాలి. రిపబ్లిక్ యావరేజ్ ఏం చెప్తుందో చూద్దాం. డిఎంకే ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ 120, ఎన్డీఏ కూటమికి 78 అండ్ టీవీకేకి 33 వస్తుందని చెప్పి రిపబ్లిక్ యావరేజ్ చెప్తున్నది. అదర్స్ 3 కొడతారు అని అన్నట్టు మాట్లాడుతుంది. బెకాన్ వాళ్ళు డిఎంకేకి వాళ్ళు స్ట్రాటజీ ఇచ్చిండ్రు 119 to 124, 86 to 891 ఫర్ ఎన్డీఏ, టీవీకేకి 16 to 21. ఆపరేషనల్ చాణక్య ఏం చెప్పింది అంటే మనకు తమిళనాడులో డిఎంకేకి 125 to 130, ఎన్డీఏ కూటమికి 80 to 85, టీవీకేకి 15 to 18. ఇప్పుడు మనం కన్సెన్సస్ బ్యాండ్ అగర్ మనం మొత్తం తీసుకొని చూస్తే ఆన్ అండ్ యావరేజ్గా డిఎంకేకి 110 నుంచి 130 సీట్ల వరకు వస్తున్నాయని అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ డిఎంకే అంటే కాంగ్రెస్ కూటమి లేస్తుంది. ఎన్డీఏకి 70 నుంచి 95 వచ్చే ఛాన్సెస్ ఉన్నది అని అంటే అన్న డిఎంకే అపోజిషన్లో కూర్చుంటున్నది. టీవీకే 15 నుంచి 40 వరకు కొట్టే ఛాన్స్ ఉన్నది అని చెప్పి ఈ బ్యాండ్ విడ్త్ ఏదైతే ఉన్నది కదా, ఇప్పుడు యావరేజ్ చేసే చెప్తున్నాను నేను, ఎవరెవరు సర్వే కరెక్ట్ అని కూడా చెప్తలేను. ఫర్ ఎగ్జాంపుల్ 15 నుంచి 40 విజయ్ పార్టీ కొట్టింది అని అంటే అబ్సల్యూట్గా టీవీకే అనే పార్టీ ఒక వైల్డ్ కార్డ్ పార్టీ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కింగ్ మేకర్ అవుతుంది. ఇది తమిళనాడు ఉండే. దీని లాస్ట్కు మనం కన్సెన్సస్ తీసుకుందాం. దాని తర్వాత ఇప్పుడు అస్సాంకి వద్దాం ఫ్రెండ్స్. అస్సాంకి వస్తే ఇక్కడ మన టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి 126, మెజారిటీ మార్క్ వచ్చేసి 64 రావాలా. 64 రావాలా, 126 మార్క్ ఉన్నది. సో సర్వేలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఎన్డీఏ కూటమికి 88 to 100, ఐఎన్సీ జర సమరైజ్ చేస్తా ఇంట్రెస్ట్ ఆఫ్ టైం, బోర్ కొడుతుంది లేకపోతే. యాక్సిస్, మ్యాట్రిక్స్, పీపుల్స్, పీమార్క్, పోల్డేరీ, జేవీసీ, కామాఖ్య, రిపబ్లిక్ యావరేజ్ అండ్ బెకాన్ అండ్ ఆపరేషన్ చాణక్య. ఇవన్నిట్లలో చూసుకుంటే అస్సాంలో ఎన్డీఏకి క్లీన్ స్వీప్ ఇస్తున్నారు, ఐఎన్సీకి సెకండ్ పొజిషన్ ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే వాళ్ళది 50 కూడా దాటేటట్టు లేదు క్లియర్ కట్గా. మళ్ళీ ఏఐయుడిఎఫ్ ఏదైతుందో దానికి ఒక 2 to 5 సీట్స్ వరకు చెప్తున్నారు. అదర్స్ మ్యాక్సిమం కొడితే సమ్ 5 to 10 సీట్స్ మధ్యలోనే ఉంటారు. అండ్ యావరేజ్గా 2 to 6 సీట్స్ యావరేజ్ ఉంటున్నాయని చెప్తున్నారు. అక్కడ మనం అస్సాంకి సంబంధించి కన్సెన్సస్ తీసుకుంటే అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా 80 to 95 క్లీన్ స్వీప్, మెజారిటీ మార్క్ 64 రావాలా. అస్సాంలో క్లీన్ స్వీప్ హేమంత బిశ్వా శర్మ 80 to 95 సీట్లతో మళ్ళొకసారి కాషాయ పార్టీ జెండా అస్సాంలో ఎగరబోతుంది అనేది క్లియర్ కట్గా కనబడుతున్నది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూర్చుంటుంది అని చెప్పి కూడా అర్థమవుతుంది విత్ హార్డ్లీ 28 to 40 సీట్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ వెనకటికి మీకు అర్థమైందా ఫ్రెండ్స్? తెలంగాణలో సీట్లు ఎన్ని ఉన్నాయి? 119. అస్సాంలో ఎన్ని సీట్లు ఉన్నాయి? 126. డెమోగ్రఫిక్ చేంజ్ ప్రకారం ఆయనకు చొరబాటుదారుల కూడా పంచాయతీ ఎక్కువ ఉన్నది. బట్ అయినా ఇలా సింగిల్ లార్జెస్ట్ పార్టీ లాగా ఏ పార్టీ ఎదుగుతున్నదాడా? ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నది. ఇక్కడ ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పంచాయతీ ఏంటనంటే తెలంగాణలో మనం ఎందుకు ఓడిపోతున్నాం? అస్సాం గురించి నేను అందుకే చెప్పిన. సేమ్ 126, ఇక్కడ 119. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో మనం ఎందుకు వెనుకబడ్డాం? ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి కదా సీట్లు. మళ్ళీ ఇక్కడ నాయకత్వ లోపమా లేదా కార్యకర్త లోపమా? జర మీ కమెంట్ రూపంలో జర చెప్పుండ్రి ఫ్రెండ్స్ నాకు. ఇది ఇయాలటి సర్వే అట్ అస్సాం. కేరళ కాడికి వస్తే కేరళ సీట్లు వచ్చేసి 140. మెజారిటీ రావాలనంటే మనకు పార్టీ ఫామ్ చేయాలనంటే ప్రభుత్వం ఫామ్ చేయాలంటే 71 రావాలి. నువ్వు మ్యాట్రిక్స్, పీమార్క్, పీపుల్స్ పల్స్, యాక్సిస్, జేవీసీ, రిపబ్లిక్ యావరేజ్, బెకాన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆపరేషన్ చాణక్య ఇవన్నీ తీసుకున్నా ఎల్డీఎఫ్కి కరెక్ట్గా చెప్తే అపోజిషన్లో కూర్చుంటుంది అని చెప్తున్నారు విత్ అన్ యావరేజ్ ఆఫ్ సమ్ 55 to 65 సీట్స్.
అండ్ యూడిఎఫ్ ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ కూటమి. ఈ కాంగ్రెస్ కూటమికి 72 నుంచి 70 నుంచి 72 నుంచి 85 సీట్లు యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ కూటమికి వస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎన్డీఏ తగ్గ దుర్బిన్ పెట్టుకొని చూసుకున్నా లేవు. హార్డ్లీ చెప్తే సింగిల్ డిజిట్కి పరిమితం అయ్యేటట్టున్నది. హార్డ్లీ 2 to 5 సీట్స్ వస్తాయని అన్నది ఒక అంచనా. ఇది కేరళ. పుడుచేరి అగర్ మనం తీసుకొని చూస్తే టోటల్ సీట్స్ వచ్చేసి 30, మెజారిటీ రావాలా, ప్రభుత్వం ఫామ్ చేయాలని అంటే 16. పీపుల్ పల్స్, కామాఖ్య, యాక్సిస్, బెకాన్ ఇవన్నీ మనం తీసుకొని చూస్తే ఎన్డీఏ కూటమికి క్లీన్ స్వీప్ ఇస్తున్నాయి. కన్సెన్సస్ ప్రకారము 16 నుంచి 20 సీట్లు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆర్ ఎన్డీఏ కూటమి అక్కడ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. డిఎంకే ఇంకా ఐఎన్సీ దూర్ పెట్టాలనంటే సింగిల్ డిజిట్ పార్టీగా రావడానికి కూడా చాలా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ టీవీకే కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్నది. సో పుడుచేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ కొంచెం వెస్ట్ బెంగాల్లో ఎడ్జు, బట్ పుడుచేరి ఇంకా అస్సాంలోనైతే డైరెక్ట్ భారతీయ జనతా పార్టీకి క్లీన్ స్వీప్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అస్సాం తీసుకొని చూస్తే తెలంగాణలో మనం చేయలేక ఎందుకు పోతున్నాము, అస్సాంలో మనం ఎందుకు ముంగడికి పోతున్నాము అని చెప్పి ఆలోచిస్తే అస్సాంలో మనకు ఒక స్ట్రక్చరల్ అడ్వాంటేజ్ ఉంది ఎన్డీఏకి. హేమంత బిశ్వా శర్మ పనిచేసే నాయకులల్లో, అమ్ముడు ఓని నాయకులల్లో భారతీయ జనతా పార్టీకి ఒకటి ఉన్నది. అంటే అమ్ముడు ఓని నాయకులు ఏం చేస్తారు ఫ్రెండ్స్, బూత్ స్ట్రెంత్ని గట్టిగా చేస్తారు, బూత్ని గట్టిగా చేస్తారు. మన దగ్గర బూత్ గురించి మాట్లాడితే పెద్ద బూతే, పైసలు వంచలే అందుకే ఎలక్షన్లు ఓడిపోయినాం మనము అనే ముచ్చట తప్ప బూత్ని స్ట్రెంత్ చేసే ఎక్కడ పోయినా నీకు మళ్ళా సంఘ కార్యకర్తలు వచ్చి ఎలక్షన్లు గట్టిగా తీసుకొస్తేనే వచ్చిన ఓట్లు తప్ప ఈసారి ఎలక్షన్లలో ఆయా నాయకులకు వాళ్ళ చరిష్మాతో వచ్చిన నాయకులు కావు. అండ్ మోడీ గారి కటౌట్. కేరళలో పరిస్థితి ఏంది అని అంటే ఖచ్చితంగా యాంటీ ఇన్క్యూబెన్సీ పినరాయి విజయన్ గవర్నమెంట్ మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి మైనారిటీ కన్సల్టేషన్ మొత్తము కాంగ్రెస్ కూటమి సైడ్ పోతుంది. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఏందని అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్సే మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మైనారిటీ ఓట్ ఎస్పెషల్లీ ముస్లిం ఓట్ అనేది అవుతుంది కదా, వీళ్ళు చాలా ఆచితూచి ఓటేస్తున్నారు. నేను మొన్న ఒక క్యాబ్లో ఆటోలో పోతున్నప్పుడు నార్మల్గా మాట్లాడినా, ముస్లిం యువకుడే నడుపుతున్నప్పుడు నేను అడిగిన కిస్కు ఓటు కడితే భయ్ అగली बार అని అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి अच्छा कर रहा ना भाई तो उनको ही वोट करते, क्या हुआ केसीआर साहब तो अच्छे कर रहे थे ना, इतने सारे वो कर रहे थे ना అంటే नहीं भाई రేవంత్ రెడ్డి अच्छा कर रहा था. సో వీళ్ళ లాయాలిటీ అనేది నేషనల్ పాలిటిక్స్ వైపు క్లియర్ కట్గా వీళ్ళకు బ్రెయిన్ వాష్ చేసి పెట్టేసిండ్రు. సో మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది అగర్ మనం సైజ్ సలామత్ ఉండాలని అంటే ఖచ్చితంగా మనం ప్రాంతీయ ఓట్ బ్యాంక్ నుంచి జాతీయ ఓట్ బ్యాంక్కి ముస్లిం ఓట్ బ్యాంక్ని షిఫ్ట్ చేయాలి అనే ఆలోచన క్లియర్ కట్కి వచ్చింది. ఈ మాట వెనకటికి ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పిండు. వాళ్ళు గంపగుత్తగా పడితే మీ పడతాయి ఆ హిందువుల ఓట్లు అని చెప్పిండ్రు. సో వాళ్ళు కన్సాలిడేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నువ్వు టీవీకే కూడా తీసుకొని చూస్తే ఖచ్చితంగా ఒక కింగ్ మేకర్ అంటే యూత్ డిస్రప్టర్ లాగా ఈ పార్టీ తమిళనాడులో లేస్తున్నది. ఓట్ స్ప్లిటర్ ప్లస్ యూత్ డిస్రప్టర్ లాగా సుమారు గెలిచేది వాళ్ళు 16 నుంచి 20 సీట్లు అని అనుకున్నా సుమారు 70 నుంచి 80 సీట్లు ఇంపాక్ట్ చేస్తుందని బెకాన్ మన సర్వే చెప్తున్నది. పుడుచేరిలో కూడా తీసుకొని చూస్తే మైక్రో మార్జిన్లే భారతీయ జనతా పార్టీ గెలిచినా ఎవరు గెలిచినా 1000 నుంచి 2000 ఓట్ల నుంచే గెలుస్తారు. ఎన్డీఏకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు. బెంగాల్లో హైపర్ పోలరైజేషన్ జరిగింది, ఓట్ బ్యాంక్ పెరిగింది, ఓట్ షేర్ పెరిగింది, భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ పెరిగింది. ఎందుకంటే మ్యాక్సిమం పోలింగ్ అవుతున్నది అని అంటే దాని ఎడ్జ్ ఎవరికి ఉంటుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. అంటే ఉమెన్ వెల్ఫేర్, ఈ కంప్లీట్ నరేటివ్, ఎలక్షన్ స్ట్రాటజీ అంతా భారతీయ జనతా పార్టీకి 2 to 3% స్వింగ్ ఇస్తున్నది అని చెప్పి సర్వేలు మాట్లాడుతున్నాయి. టు ద ఫైనల్ షాట్ అగర్ మనం తీసుకొని ఎగ్జిట్ పోల్స్ ఎండ్ చేయాలని అంటే వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక ఎడ్జ్ ఉన్నది. భారతీయ జనతా పార్టీకి మనం టాస్ వేయొచ్చు. కాన్ఫిడెన్స్ లెవెల్ ఈజ్ అరౌండ్ సమ్ 55% దట్ భారతీయ జనతా పార్టీ మే ఫార్మ్ ది గవర్నమెంట్. తమిళనాడులో డిఎంకే ప్లస్ గవర్నమెంట్ కూటమి ఖచ్చితంగా వస్తున్నది. 75% కాన్ఫిడెన్స్తోని అన్ని సర్వేలు చెప్తున్నాయి. అస్సాంలో 90% కాన్ఫిడెన్స్తోని అస్సాంలో భారతీయ జనతా పార్టీ నేనైతే 100% చెప్తున్నా. కేరళలో యూడిఎఫ్ గవర్నమెంట్ కాంగ్రెస్ కూటమి వస్తుంది, దీనికి కూడా కాన్ఫిడెన్స్ 85% బికాజ్ ఆఫ్ అది యాంటీ ఇన్క్యూబెన్సీ అగెయిన్స్ట్ పినరాయి విజయన్. పుడుచేరిలో 70% కడాఖండిగా డంకేపే చోట్ భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నారు. సో పుడుచేరి, అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్ జరా అటు ఇటు ఉన్న వెస్ట్ బెంగాల్ నేనైతే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నా. ఆన్ యావరేజ్గా తీసుకున్నా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. అయితే
ఈ స్ట్రాటజిక్ ఇంటర్ప్రిటేషన్ ఇప్పటిదాకా సర్వేలు ఏం చెప్పినాయి అని చెప్పి మనం చూస్తే 2026లో ఒక పెద్ద స్టోరీ ఉన్నది ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఇది కేవలం ఎలక్షన్స్ కావు, ఇవి కేవలం ఎలక్షన్స్ కావు, ఇవి అర్థమెటిక్ ఎలక్షన్స్, మ్యాథమెటికల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఎట్లా అంటే ఇప్పుడు తమిళనాడులో మనం తీసుకొని చూస్తే ఓటు స్ప్లిట్ అవుతున్నది, ఓటు స్వింగ్ అవుతున్నది, అలయన్సెస్లు చాలా ఇంపార్టెంట్ అయిపోతున్నాయి. అండ్ క్యాండిడేట్ పాపులారిటీ కంటే ఎక్కువ అలయన్సెస్ అనేది చాలా కీలకమవుతున్నాయి. నరేటివ్ ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా అడగోలుగా మాట్లాడింది. ఎట్లానంటే వీళ్ళ ఏటీఎం అయ్యారు, వాళ్ళ ఏటీఎం అయ్యారు అని చెప్పి మాట్లాడినారు. సో ఈ పొలిటికల్ నరేటివ్ కంటే బూత్ స్ట్రెంత్ అగర్ గట్టిగా ఉంటే ఎలక్షన్ గెలవచ్చు అని అనేది హేమంత బిశ్వా శర్మ పార్టీ చెప్తున్నది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకా ఎన్డీఏ మనం ట్రెండ్ అగర్ తీసుకొని చూస్తే భారతీయ జనతా పార్టీ అస్సాంలో 90% కాన్ఫిడెన్స్తో సర్వేలు చెప్తున్నాయని అంటే బూత్ స్ట్రెంత్ ఎంత గట్టిగా ఉన్నదో చూడండి. సీఎం లోకల్ పీపుల్తో ఎంత కనెక్ట్ అయ్యిందో చూడండి. తెలంగాణకు ఇళ్ళ నుంచి ఏం సారాంశం వస్తుందో తెలుసుకోండి. అండ్ కమింగ్ టు ది పాయింట్, బెంగాల్లో కాంపిటేటివ్ ఉన్నప్పటికీ ఒక బ్రేక్ త్రూ జోన్ భారతీయ జనతా పార్టీ చూస్తున్నది. అండ్ ఆబ్వియస్గా వాళ్ళు పార్టీ ఫామ్ చేస్తుంది అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనే సంకేతాలు కూడా మాట్లాడుతున్నాయి. కేరళలో ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ గాడ్స్ ఓన్ కంట్రీలా భారతీయ జనతా పార్టీ ఓన్ స్ట్రెంగ్త్ ఇంతవరకు పెంచుకోలేదు. దక్షిణాన భారతీయ జనతా పార్టీ వెనుకంజలో ఎందుకున్నది అని అనేది భారతీయ జనతా పార్టీ సమీక్ష చేయాలి. మోదీ గారు వచ్చిన 3 టర్మ్లకు కూడా దక్షిణాన భారతీయ జనతా పార్టీ గట్టిగా ఎక్సెప్ట్ కర్ణాటక పెనట్రేట్ చేస్తలేదు అని అంటే ఇంకా వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లలో గడివికగలుగుతారు అని చెప్పి నేను అనుకుంటలేను. సో భారతీయ జనతా పార్టీ జర పునః కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఆరాంగా కూర్చునుడు కంటే జర కాళ్ళు తీసి గ్రౌండ్లోకి వచ్చి బురదల కాళ్ళు పెట్టి యాక్చువల్గా ఏమవుతుంది గ్రౌండ్లో అనేది చూసి అడ్డమైన నాయకులు భూమి పుట్టినప్పటి నుంచి ఎవడెవడవుతున్నాడో వాడిని ఉడవికి జర కరెక్ట్గా ఆలోచిస్తే దక్షిణాన కూడా భారతీయ జనతా పార్టీకి ఒక ప్రవేశం ఉంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నా. సర్వైవల్ అలయన్సెస్ ఇవంతా పక్కకు పెడితే ఇండిపెండెంట్లు కూడా ఏ రకంగా చీలుస్తున్నారు ఓట్లు అని అనేది ఒకసారి చూడండి. ఇది నేను లోకల్ బాడీ ఎలక్షన్స్లలో కూడా మీకు చెప్పిన ఫ్రెండ్స్. సో టీవీకేలో ఖచ్చితంగా మన తమిళనాడులో టీవీకే ఒక కింగ్ మేకర్ లాగా మనకు కనబడుతుంది. మైనారిటీ కన్సల్టేషన్ వెస్ట్ బెంగాల్ కోల్కతాలో అది డిసైజివ్ కనబడుతున్నది. అస్సాంలో స్ట్రాంగ్ కంటెండర్ లాగా ఎన్డీఏ కనబడుతున్నది. ఉమెన్ వెల్ఫేర్ ఓట్ అనేది బెంగాల్ వర్సెస్ బీజేపీలా టీఎంసీ వర్సెస్ బీజేపీలా తమిళనాడులో డిఎంకే స్ట్రాంగ్ అనిపిస్తున్నది. ఈ ఓటు బెంగాల్ నుంచి భారతీయ జనతా పార్టీ టీఎంసీ నుంచి బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అయినట్టు కనబడుతున్నది. సో ఈ క్లోజ్ కంటెస్ట్ ఏవైతే ఉంటాయో చూడు, ఎస్పెషలీ ఇది కరెక్ట్గా తెలుసుకోవాలనంటే 5000 బిలో ఏవైతే సీట్లు గెలుస్తారో చూడు, ఆ సీట్లను మనం క్షుణ్ణంగా చూస్తే ఈ ఓటు ప్యాటర్న్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతున్నదని మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.